మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము మిమ్మారాధించుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిమ్మారాధించుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామముతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామముతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమ పరాజేదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమ పరాజేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము మిమ్మారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను మేమారాధింతుము. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడు, సత్యదేవుడు, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంది. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తం నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తం నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా రాజా రాజా, రాజాదిరాజు నీవు, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. రాజా రాజా రాజా, రాజాదిరాజు నీవు, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తం నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా,
ఆది అంతములయున్నవాడా, అద్వితీయ దేవుడా. ఆది అంతములయున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా రాజా రాజా, రాజాది రాజువు నీవు. దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. రాజా రాజా రాజా, రాజాది రాజువు నీవు. దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా. జీవజలముల బుగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి. జీవజలముల బుగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా రాజా రాజా, రాజాది రాజువు నీవు. దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. రాజా రాజా రాజా, రాజాది రాజువు నీవు. దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా. మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా. మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజుడా. మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజుడా. రాజా రాజా రాజా, రాజాది రాజువు నీవు. దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. రాజా రాజా రాజా, రాజాది రాజువు నీవు. దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తం నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. హల్లెలూయా. స్తుతించిన దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలు ప్రతి మనం స్తుతించాల్సిన వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆ కృపా ప్రియులారా మనకు అనుగ్రహించినటువంటి వందనాలు. ఉదయగారు సంతోషంతో జీవగల దేవుని గణపరచడం దేవుడు ప్రియులారా మనకి ఇచ్చిన గొప్ప కృప. కాబట్టి దేవునికి వందనాలు. ప్రియులారా మనం కలిసి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనాక ప్రత్యేకంగా మన ఆత్మీయ జీవితంలో, మన జీవితంలో, మన ముందుకు వెళుతున్న ప్రయాణంలో ఎన్నో సమస్యలు, బంధువులు మనం ఎదురవుతున్నప్పుడు కూడా దాన్ని జయించుకొని ప్రియులారా మనం అనదైన ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాలు ప్రభు స్పష్టంగా చెప్పారు. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బెండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధి మందని పోలే నుండి చెప్పారు. కాబట్టి మన ఈ కాలంలో దేవుని యొక్క వాక్యం అంటే పరిశుద్ధాత్మలైన దేవుని యొక్క వాక్య రెవల్యూషన్ పొందుకొని వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనం బుద్ధి కలిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నమాట. అంటే బెండ మీద ఇల్లు కట్టిన వ్యక్తులు అంటే మన జీవితం ప్రియులరా సేఫ్టీ, మన అందరం సేఫ్టీ కోరుతున్నాం అనమాట.
మన ఎవరు కూడా నాశనం కోరుకోవడం లేదు. మనందరం సేఫ్టీగా ఉండాలి, మంచిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆశీర్వాదాన్ని అనుభవించాలి అని మనం అందరం కోరుతున్నాం అనమాట. కాబట్టి అలా కోరుతున్న మనం ఈ వాక్యాలు మనం పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకొని మనం అది అప్లై చేయాలన్నమాట. వాక్యానుసారంగా బ్రతకడం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం నేర్చుకోవాలి. అన్నదినం మనం పరిశుద్ధాత్మతో కలిసి వాక్యానుసారంగా బ్రతుకున్నప్పుడు మనం ఎంకరేజ్ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా ఈ ప్రభు ఒక మాటలు ప్రియులారా అది చాలా ప్రాముఖ్యమైన మాటలు అనమాట. మనకు మాత్రం కాదు, మీటింగ్ లో పాల్గొంటున్న మనకు మాత్రం కాదు, మనుషులందరికీ ఇది మాటలు చాలా ప్రాముఖ్యమైన మాట. మనిషిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి కొన్ని విషయాలు మనం చూసాము, ఇంకా కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనాక. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పాపం చేయవద్దు అని ప్రభు నేర్పించారు. అంటే పాపం నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు విషయాలు ప్రభు చెప్పామన్నమాట. దానికి అర్థం మన హృదయం ప్రియులారా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ప్రభు చెప్పారు. మన హృదయం కాపాడుకోవాలి. మన పంచేంద్రియాలు కూడా దేవుని చిత్తానుసారంగా వాడుకోవడం నేర్చుకోవాలి అనమాట. మన కన్నులు కావచ్చు, చెవులు కావచ్చు, నాకు కావచ్చు, దేవుని చిత్తానుసారంగా వాడుకోవడం మనం నేర్చుకోవాలి అనమాట. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రాముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే మన ఆత్మ ప్రాణ శరీరం ప్రభువుకు సమర్పించాలి. కాబట్టి సువార్త నిరీక్షణ పొందిన మనకు పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో ఉన్నాడు. కాబట్టి వాక్యాలు నేర్పించిన అదే గొప్ప దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధంగా వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రియులారా మనకు సాధ్యమవుతుంది. ఎందుకంటే మన ఆత్మ ప్రాణ శరీరం ప్రభు చేతులు అభయపినప్పుడు ప్రభు ప్రియులారా మన ద్వారా బ్రతుకుతుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావం చేస్తాడు అనమాట. వాక్యానుసారంగా బ్రతికినట్టు సహాయం చేస్తాడనమాట. సహాయం చేస్తాడు. లేదు కాబట్టి ప్రియులారా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి మనకు వాక్యానుసారంగా బ్రతకడానికి సాధ్యమవుతాయి అనమాట. లేదు కాబట్టి మన వాక్యం పాటించకుండా, వాక్యాలు మనం దేవుని యొక్క మాటలు మనం పాటించకుండా అడ్డుగా పాప స్వభావం, సిన్ఫుల్ నేచర్ మనలోనే ఉంది అనమాట. ప్రతి ఒక్క మనిషిలో అది ఉంది. మరి సువార్త మీద రక్షణ పొందిన మనలో తండ్రి అయిన దేవునికి పూర్తిగా విధేయ చేసిన గొప్ప దేవుడు, గొప్ప యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వెలిసి మనలో నివాసం చేస్తున్నా అనమాట. కాబట్టి తండ్రికి పూర్తి విధేయ చేస్తున్న యేసుక్రీస్తు మనలో నివాసం చేస్తున్నా అనమాట. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుతో మనం ఎగిబోచుకొని బ్రతున్నప్పుడు పిల్లలు మన వాక్యానుసారంగా బ్రతికినట్టు దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. కాబట్టి సిన్ఫుల్ నేచర్ మనలో ఉంది. అదే సేమ్ టైంలో దేవుని యొక్క గుణాలు కూడా 100% రక్షణ పొందిన మనలో, మన ఆత్మలో ఉంది అనమాట. జన్మించిన మన ఆత్మలో దేవుని యొక్క గుణాలు కూడా ప్రియులారు 100% ఉంది అని ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. చాలాసారి మనం ఈ పాప స్వభావాన్ని, మనలో ఉన్న పాప స్వభావం లేదా దాని నుండి వచ్చిన అవుట్పుట్ అంటే శరీర క్రియలు, అందు కూడా మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. బోధనాను అంటే కొన్నిసారి కోపం వస్తుంది, పగ వస్తుంది, అసూయ వస్తుంది, దుష్టి చేయడం జరుగుతాయి. అది శరీర క్రియలు మన నుండి బయటకు వచ్చినప్పుడు మనం అంటే అది దాని మీద మాత్రం మనం ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అర్హుల కాదు, నేను పాపి అవును అయినప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సువార్త విని పాపాలు ఒప్పుకొని యేసు రక్తం ద్వారా కడగబడి యేసుక్రీస్తుని నమ్మిన మనలో, రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తాను అనమాట. అంటే 2 గుణాలు మనలో ఉంది అనమాట. దేవుని గుణాలు మన ఆత్మలో ఉంది, సిన్ఫుల్ నేచర్ కూడా ఉంది. కాబట్టి దేవుని గుణాలు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తుంది అని ఇప్పుడు కూడా మన పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే ఈ సిన్ఫుల్ నేచర్ పాప స్వభావాన్ని పరిశుద్ధాత్మ వలన ప్రార్థన చేసుకొని దాన్ని చంపేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఆల్రెడీ పాప స్వభావం లేదంటే సిన్ఫుల్ నేచర్ సెలవుబేయబడింది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ సిన్ఫుల్ నేచర్ ను ప్రియులారు మన పరిశుద్ధాత్మ వలన ప్రార్థన చేసుకొని ప్రార్థన ద్వారానే హోలీ స్పిరిట్ ఆధారపడి దాన్ని చంపేసుకోవడం మనం నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మనం బ్రతుకుతాయి అంటే ఆత్మానుసరంగా బ్రతుకుతాయి అనమాట. ఆత్మానుసరంగా బ్రతుకుతాయి. కాబట్టి ప్రియులారు మనం నమ్మకంగా ప్రార్థన చేయాలి. కాబట్టి మన ప్రార్థనకు తప్పకుండా పరిశుద్ధాత్మతో కలిసి ప్రతిరోజు మనం ప్రార్థనకు ప్రతి దేవుని బిడ్డలు కూడా ఆత్మానుసరంగా మీరు బ్రతకాలని కోరేయగలిగిన వారుగా మీరు ఉంటే తప్పకుండా ప్రియులారు మీరు ప్రార్థన కొరకు ప్రతిరోజు
పరిశుద్ధాత్మతో కలిసి సమయం గడపాలి అనమాట. సమయం గడపాలి. దాంతో పాటు వాక్యాలు కూడా దేవుని యొక్క మాటలు కూడా బోధించుకోవాలి. ఆత్మ మనిషి బలపరుచుకోవాలి అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది నరగత్య చేయొద్దు, విభచారం చేయొద్దు, కాబట్టి పాపం చేయొద్దు, అంటే పాపానికి మనం చోటు పోవద్దు అనమాట. చోటు పోవద్దని ప్రియులారా ప్రభు కోరుతుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి వందనాలు, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, స్తోత్రం. 42వ దినం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ దినం. నేను అడుగువానికి ఇమ్ము, నీవు అప్పు అడుగు ఓరువాని నుండి నీ ముఖము త్రిప్పుకోనవద్దు. స్తోత్రం, స్తోత్రం. కాబట్టి దీని నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇవ్వడం ఇప్పుడు అవసరాలతో, నిజంగా అవసరాలతో ఉండే వారికి మనకు సామర్థ్యం, ఇవ్వడానికి ఉన్న సామర్థ్యం మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు మనం ప్రియులారా ఇవ్వడం మంచిదన్నమాట. ఇవ్వడం అది మనకు దేవుడు ఇచ్చిన ఒక ఆపర్చునిటీ అనమాట. ఇప్పుడు ఇచ్చినప్పుడు ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలని బైబిల్ నేర్పిస్తుంది. తీసుకోవడం కంటే ఇవ్వడం చాలా గొప్పదని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ఇచ్చినప్పుడు లేదంటే విత్తనాలు పెట్టినప్పుడు దానికి ప్రియులారా ఒక కోత కూడా ఉంది, కోత ఉంది అనమాట, హార్వెస్ట్ ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం దేవుని కోసరం విని అవసరాలు ఉన్న వారి కొరకు ప్రియులారా మనం ఇచ్చేవారు ఉండాలి. మనకు తెలుసు కొన్నిసారి మనం కొందరకు పలానా అవసరాలు ఉంది అని మనం అర్థం చేస్తున్నా కానీ మనకి ఇచ్చే మనసు సామర్థ్యం ఉన్నప్పుడు కూడా మనం వెళ్ళలేని పరిస్థితుల్లో మనం ఉండవచ్చు. ఎందుకంటే మన మనసు దేవుని ప్రేమతో మనం నింపబడలేదేమో, లేదంటే అవిశ్వాసాన్ని బట్టి, అనుమానాన్ని బట్టి, ఎందుకంటే ఇచ్చి ఉంటే మనం తగ్గిపోతామో, మనతో కూడా తగ్గిపోతామో, ఇంకా మనం పరిస్థితి ఏమవుతాయని అలాంటి ఆలోచన కూడా రావచ్చు. ఇప్పుడు కొన్నిసారి మనం ఉంది దేవుడు వారి విషయాలు చూస్తారని మనం ఆ బాధ్యత తీసుకోకుండా తప్పిస్తారని. కానీ దేవుని బిడ్డలుగా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తాం ఇచ్చే విషయంలో. దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి, దేవుడు మనకు ఎంతగా దేవుడు మనకు అనుగ్రహించాను దాన్ని బట్టి ప్రియులారా మనం దానిలో మనం నమ్మకంగా ఇద్దరులకు ప్రియులారా అవసరమైన వారి వరకు ప్రియులారా మనం సహాయం చేసేవారు ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం చూస్తున్న విషయం, బెండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలే మనం ఉండాలి ఎప్పుడో చెప్పారు. కాబట్టి ప్రియులారా ఇవ్వడం కూడా దానిలో ఒక పార్ట్ అనమాట. ఇవ్వడం మనకు తెలుసు, ఒక చెట్టు నుండి ఫలాలు వచ్చినప్పుడు యజమానుడు ఆ చెట్టును చాలా కేర్ చేస్తారనమాట. అది నాశనం కాకుండా దాన్ని కాపాడుతుంది. ఇలాగ ప్రియులారా మన నుండి ఫలం వచ్చినప్పుడు, ఫ్రూట్ వచ్చినప్పుడు, ఇద్దరికి మన ద్వారా మేలు జరిగినప్పుడు నాకు మీకు అది కాపుదల జరుగుతున్నాయి. అది మాత్రం కాకుండా దేవుని నామం మన ద్వారా మహిమపరచబడుతుంది. అది మాత్రం కాకుండా ఇద్దరు మన ద్వారా ఆశీర్వాదాలు అనుభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా విషయాలు జరుగుతుంది. కాబట్టి ప్రియులారా ఇవ్వడం కూడా ప్రాముఖ్యమైన ఒక విషయం అని యేసుక్రీస్తు ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఇవ్వడం. కాబట్టి మనం ప్రార్థన పూర్వక దేవుని స్వరం విని ఇవ్వాలి. సోదరు ఇచ్చే విషయంలో ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన ఉత్సాహం ఉండాలి. అది కూడా మన సంతోషంతో ఇవ్వాలి అని కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సనుక్కొని కొనుక్కొని బలవంతం కాక మన సంతోషంతో ప్రియులారా ఇచ్చేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దానిలో మనం ఇంకరేజ్ అవ్వాలి అనమాట. ఇంకరేజ్ అవ్వాలి యేసునామములో మనం అందరం దాన్ని ఇంకరేజ్ అవునాక ఇప్పుడు దేవుడు ఇంకా ఇచ్చేవారికి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుడు కృప చూపిస్తాడు. ఇంకా బీదవారికి మనం ఇచ్చినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవునికి అప్పిచ్చినట్టు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవునికి ఇచ్చినట్టు. కాబట్టి మనం ప్రియులారా అంటే పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసుకొని దేవుడు స్వరం విని ప్రియులారా ఇద్దరులకు ఇచ్చేవారికి ఉండాలి. దాన్ని మనం ఎంకరేజ్ అవ్వాలి. ఇప్పుడు ఈ కాలంలో మనం చూసినట్టు ఇవ్వడం మనకు చాలా సులభం అవుతుంది. అంటే ఇవ్వడం అంటే మనకు స్తోత్రం ఎంత దూరమైన వ్యక్తులకైనా కూడా ఇవ్వడానికి అలాంటి విధంగా టెక్నాలజీ కూడా పెరిగినట్టు ప్రేరణ మనం చూస్తుంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రేరణ మనకు దేవుడు ప్రేరణ ఇచ్చినప్పుడు తప్పకుండా మనం ఇచ్చేవారు ఉండాలి. ఇవ్వడం ప్రియులారా మనం విత్తనాలు పెడుతున్నాం అనమాట. దానికి కోత కూడా ఉందని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది మన ఆత్మానుసారంగా విత్తనాలు పెట్టాలి.
ఇప్పుడు దేవుని ఒక ప్రేమ గాని, దేవుని ఒక సమాధాన మాటలు గాని, దేవుని నుండి పరిశుద్ధాత్మ వలన మనం విత్తనాలు వేసుకోవాలి. ఇప్పుడు రెండు విధంగా విత్తనాలు వేసుకోవచ్చు. ప్రాముఖ్యంగా కొందరేమో శరీరానుసరంగా విత్తనాలు వేసేవారు ఉన్నారు, కొందరేమో ఆత్మానుసరంగా విత్తనాలు వేసేవారు ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం అందుకొరకు ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేయాలి, వాక్యంతో నింపబడాలి. కాబట్టి ఆత్మానుసరంగా ప్రియులారా మనం దినం విత్తనాలు వేసేవారుగా ఉండాలి. ఎందుకంటే ఏ విత్తనాలు అయితే మనం విత్తనాలు వేస్తున్నారో దానికి కోత ఉంది అనమాట. ఒకవేళ మనం పగతో ఇద్దరితో ఏదైనా కీడు మనం చేసి ఉంటే దానికి ఒక కోత వస్తుంది అనమాట. మన కోపంతో ఉన్నప్పుడు గట్టిగా మనం అరుచుకొని మనం వేరే వారిని ఇన్సల్ట్ చేసినప్పుడు అలాగే మనం ఒక విత్తనాలు, అది కూడా ఒక విత్తనం అనమాట. అలాగే మనం చేసి ఉంటే దానికి కూడా ఒక కోత వస్తుంది అనమాట. అలాగే మనం ఒకరు మనతో కోపంతో ఉన్నప్పుడు మనం క్షమించుకొని మరి ఏదో తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించినట్టు నేను కూడా క్షమిస్తానని మనం క్షమించినప్పుడు అది కూడా ఒక విత్తనాలు పెట్టినట్టే. ఇప్పుడు మనకు దానికి తగినట్టు రిజల్ట్ వస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా ప్రతి ఒక విషయం కూడా ఒక విత్తనాలుగా ఉన్నట్టు మనం చూస్తాం. మన జీవితం కూడా ఒక విత్తనమే. కాబట్టి మన మాటలు కానీ, క్రియలు కానీ, ఫైనాన్షియల్ విషయంలో కానీ అంత కూడా ఒక విత్తనాలు. కాబట్టి ప్రియులారా మన ఆత్మానుసరంగా నమ్మకంగా అది చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఈ శరీరానుసరంగా ప్రియులారా మనం విత్తనాలు వేయవద్దు. ప్రత్యేకమైన పాపం చేయవద్దు అనమాట. అంటే పాపం, అబద్ధాలు చెప్పడం కానీ, దుష్ట మాటలు మనం చెప్పినప్పుడు, వేరే వారి వ్యతిరేక దుష్ట మాటలు చెప్పినప్పుడు ఒకవేళ వారు వెళ్ళేదేమో, లేదంటే వారికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నప్పుడు అదొక విత్తనాలు అనమాట. దాన్ని కోత ఉంది అనమాట. కాబట్టి ఒకవేళ మనం దూషణ మాటలు చెప్పిన తర్వాత ప్రభువా నేను తప్పిపోయిన, ప్రభువా నువ్వు పాపం చేస్తాను క్షమించమంటే దేవుడు క్షమిస్తాడు. కానీ దాని కాన్సిక్వెన్స్ అంటే దాని యొక్క రిజల్ట్, ఫలితం ప్రియులారా మనం పూర్తిగా మనం ఆపలేం. ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది ఏదైతే విత్తనాలు పెడతారో దానికి అది ఎదుగుతుంది అనమాట. దాని కోత ఉంది అనమాట. బైబిల్ కింద అది స్పష్టంగా నేర్పిస్తుంది. కొరకు ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి జాగ్రత్తగా దేవుని చిత్తానుసరమైన విత్తనాలు పెట్టాలన్నమాట. దేవుని చిత్తానుసరమైన మాటలు మనం పలకాలి, దేవుని చిత్తానుసరమైన క్రియలు మనం చేయాలి. అదే బైబిల్ గ్రంథం మనకు నేర్పుతుంది. బైబిల్లో మనం చూస్తాం కదా, సత్క్రియలు చేయాలని ప్రభు చెప్పారు. ఇది మంచి క్రియలు. దానికి కూడా ఒక విత్తనాలు, దానికి కూడా కోత ఉంది అనమాట. భూమిలో ఉంది, పరలోకములో ఉంది. భూమిలో ఉంది, పరలోకములో కూడా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చాలా జాగ్రత్త, అంటే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇవ్వడం కూడా ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం. బంధువులు వారికి ఒకవేళ మనకు సామర్థ్యం దేవుడు ఇచ్చిన స్థాయిలో ఉంటే తప్పకుండా మన వంతు సాధ్యమైన ఒక సహాయం చేసినప్పుడు ప్రియులారా అది కూడా మనం బెండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలే ఉండును. ఆ విషయంలో ఒక పార్ట్ ఉన్నట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు కొందరు ఉన్నారు ఇచ్చేవారు ఉన్నారు, కొందరు ఉన్నారు వారి కొరకు జమ చేసుకొని పెడతారనమాట. వారి కొరకు అంటే స్వార్థ మనసుతో, లేదంటే అవిశ్వాసంతో, అనుమానంతో. తర్వాత ప్రియులారా మనం చూస్తాం వారు దాని వలన తర్వాత ఇబ్బంది కూడా అనుభవించడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రియులారా మనం ఇచ్చేవారు ఉండాలి. అలాగే ప్రార్థన కొరకు ఇచ్చేవారు ఉండాలి. వారికి చాలా మేలు ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే 43వ దినం నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను దర్శించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనుషులు ఎవరు శత్రువు లేదని. ఎఫెసులు 6వ అధ్యాయం, ఎఫెసులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. అని ఇప్పుడు కూడా మనుషులు ఎవరైనా మనల్ని నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు, మనకు వ్యతిరేకంగా దూషణ మాటలు పలుకుతున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు వారి శత్రువులుగా మనం చూస్తారేమో. కాబట్టి అలాంటి ఉన్న వ్యక్తులు కూడా ప్రియులారా వారికి మనం దేవుని ప్రేమ చూపాలని కోరుతుంది దేవుడు. వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. వారి కొరకు మన ప్రార్థన చేయాలి. ఒకవేళ మనకు ఏదైనా అవకాశం దొరికి ఉంటే వారికి మేలు చేయాలన్నమాట. ప్రేమ ఎలాగా ప్రేమించుడంటే ఆ ప్రేమ మనం చూపాలి అనమాట. కానీ చాలాసారి మనం ఏం జరుగుతుందంటే ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడినా, మనకు వ్యతిరేకంగా ఇబ్బందికరంగా వారు చేసి ఉంటే మనం కోపం వస్తుంది. మనం కూడా ఇంకా వారికి సహాయం చేయకుండా మనం అలాగే అవుతాము.
కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది బారిను అంటే మనకు అవకాశం దొరికి ఉంటే మనం ప్రార్థన చేసుకుని ఆత్మ మనిషి బలపరచబడి ఆ దేవుని ప్రేమ చూపాలి అనమాట. ఏసే ప్రేమ మనం చూపాలి. స్తోత్రం. అది మాటలు కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, ఏ విధమైన సరే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రేమించుడు అంటే ప్రేమ ప్రియులను మనం చూపాలి అనమాట. దేవునికి స్తోత్రం. ప్రేమ మన ఆత్మ నుండి రిలీజ్ చేయాలి అనమాట. ఇప్పుడు ఆ ప్రేమ నిజంగా మనం రిలీజ్ చేసినప్పుడు ఒకవేళ వారు మిమ్మల్ని తిట్టి ఉండవచ్చు, ఇన్సల్ట్ చేసి ఉండవచ్చు, దూషించి ఉండవచ్చు. మామూలు వ్యక్తులైతే వారు తిరిగి దూషిస్తారు, లేదంటే పగతో బ్రతుతారేమో, కోపం చూపిస్తారు. కానీ దేవుని బిడ్డలుగా ప్రభు నేర్పించారు ఏంటిది? ఏం చూపాలి? దేవుని ప్రేమ చూపాలి అనమాట. దేవుని ప్రేమ చూపాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం ప్రియులరా దీన్ని మనం ప్రాక్టికల్ చేయాలన్నమాట. మామూలు విషయం కాదు. ఇది ప్రాక్టికల్ జరగాలి అంటే మనం అంటే అది పరిశుద్ధాత్మ వలన మాత్రమే సాధ్యం. ఇది ఈ వాక్యం చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. ఇప్పుడు సాధ్యం ఎందుకు సాధ్యం అంటే మనలో ఇది చెప్పిన ఈ మాటలు చెప్పిన అదే ప్రభు అదే మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నాడు. రైలుగా మనం యేసుక్రీస్తుతో కలిసి మనం ఉండే పరిశుద్ధాత్మతో కలిసి ఉండే దేవుడు మన మనసును మార్స్తాడు. ఇప్పుడు మన మనసులో అలవాటు ఇలా ఉండవచ్చు. ఎవరైనా మనకి ఏదైనా ఇబ్బంది చేసినప్పుడు వెంటనే కీడు చేయాలని, వారికి వ్యతిరేకమైన పనులు చేయాలని, నూతన పరచబడలేని మన మనస్తత్వం అలా ఉండవచ్చు. కానీ వాక్యాలు మనం ధ్యానించిన కొలది చదువుతున్న కొలది పరిశుద్ధాత్మదేవుడు మన మనసు నూతన పరచాడన్నమాట. ఈ వాక్యం మనలో యేసులో జీవం ఆత్మలాగా మార్చబడినాక నిజంగా ఈ వాక్యాలు ప్రియులారా మనం జీవం ఆత్మలాగా మార్చబడి మనం నిజంగా బ్రతున్న భక్తులుగా ఉండే మనం మనుషులు మనకు ముందు వారి శత్రువులుగా మనకు అలాగ ఉన్నారేమో, కానీ వారు కూడా మారడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన నుండి ఆ దేవుని ప్రేమ మాటల ద్వారా కానీ క్రియల ద్వారా వారు అనుభవించినప్పుడు ఆ ప్రేమ వారిను మార్చే పవర్ ఉంది అనమాట. యేసుక్రీస్తు ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు అది వ్యక్తులను మార్చేస్తుంది అనమాట. వారు అది హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మీ శత్రువులను ప్రేమించుడి అని ప్రభు ప్రియులారా స్పష్టంగా చెప్పారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ఒకప్పుడు శత్రువులుగా ఉన్నామన్నమాట. మనం కూడా ఒకప్పుడు శత్రువులుగా ఉన్నాము అన్నప్పుడు కూడా ప్రభు తన ప్రేమ చూపామన్నమాట. సేమ్ దేవుని బిడ్డలుగా ఉన్న మనం కూడా ఇప్పుడు మనం ప్రియులారా ప్రేమ చూపాలని ప్రియులారా అది కూడా జ్ఞానంతో దేవుని యొక్క నడిపింపులు ప్రేమ చూపడం అంటే ప్రియులారా మనం స్తోత్రం. అది కూడా మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకున్నప్పుడు వివేకంతో జ్ఞానంతో అనమాట. దానిలో జ్ఞానం కూడా ఉంది, డిస్టర్నింగ్ ఉంది అనమాట. స్తోత్రం. అలాగే ఉండాలని ప్రియులారా ప్రభు మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు నిజంగా ప్రియులారా మనకు ఇబ్బంది పెట్టుతున్న వ్యక్తులను కూడా మనం ప్రేమించే స్థాయిలో మనం ఎదిగి ఉంటే దానికి అర్థం యేసుక్రీస్తు మనం ప్రాణంలో పరిపాలన చేస్తున్నట్టు, పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రాణాన్ని పరిపాలన చేస్తున్నట్టు అనమాట. ఆత్మ మాత్రం కాదు, మన ప్రాణం కూడా ప్రభు పరిపాలన చేయాలి. ఆ స్థాయిలో మనం ఎదగాలి అనమాట. కాబట్టి వాక్యం ప్రియులారా ఆ స్థాయిలో ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నాకు మీకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా ప్రభు ఇది కోరుతుంది అనమాట. ప్రభు అంటే యేసుక్రీస్తు కోరుతున్న విషయం దాని యేసుక్రీస్తు ఒక ప్రేమ దాన్ని తెలుసుకోవాలి అనమాట. దానికి ఒక ఛానల్ గా మీరు ఉండాలి అనమాట. కాబట్టి ఒకవేళ దానికి వ్యతిరేకమైన కొన్ని పగ గాని, కోపం గాని, చేదు గాని, కొన్ని గాయాలు, అనుభవాలు మన ప్రాణములు ఉండవచ్చు. కాబట్టి దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రాణములో ఉన్న గాయం దేవుడు స్వస్థపరుస్తాడు. ఒకవేళ పగ, కోపం, చేదు నుండి దేవుడు విడిపిస్తాడు. కాబట్టి నిజంగా ప్రియులారా శత్రువులను ప్రేమించినట్టు మన ఆత్మ నుండి దేవుని ప్రేమ ప్రవహించి ఉంటే మన హృదయం చాలా పరిశుద్ధంగా మార్చబడతాయి అన్నమాట. దేవుని ప్రేమతో నింపబడి ఆ వ్యక్తులు అందరికీ మేలు చేసే వ్యక్తిగా మార్చబడి కీడు చేసే వ్యక్తిగా ఉండడం స్పిరిచువల్ మ్యాన్, ఆత్మీయుడు. కాబట్టి అది యేసుక్రీస్తులో 100% అది ప్రియులారమని చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో ఇంగిరిస్తూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన వాక్యానుసారంగా ప్రియులారా మనం బ్రతుకుతున్నప్పుడు కూడా మనం బండ మీద ఇల్లు కట్టబడిన వ్యక్తిగా అంటే మన ఆత్మీయ జీవితం అలాగే అవుతాయన్నమాట. కాబట్టి అలాంటి ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా సాతాను ఏదైనా గాలి, తుఫాను, సమస్యలు తీసుకొని వచ్చినా అది ఆ వ్యక్తిని ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ఒక స్వాధీనంలో ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు ఒక మాట పరిశుద్ధాత్మ ఒక ప్రభావంలో ఉన్న వ్యక్తిగా మనం మార్చబడాలి. అలాంటివి కాబట్టి ప్రియులారా దేవుడు అది కోరుతుంది. కాబట్టి ఇది ప్రియులారా అది మనం చదివి వదిలిపెట్టడానికి ఉన్న మాటలు కాదు, లేదంటే విని వదిలిపెట్టడానికి ఉన్న మాట కాదు. అంటే మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ కృప నాకు
దయచమని మినిమం మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయము, కృపదయము అని ప్రియులారా ప్రార్థన చేస్తాం. కాబట్టి మీకు చాలా మంది మీకు ఇన్సల్ట్ చేసిన వారు, దూషించిన వారు చాలా మంది ఉన్నారు. ఉండవచ్చు. ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా మేలు చేస్తున్నట్టు అంటే అలాంటి మనస్సు, అలాంటి కృప దేవ, అలాంటి అభిషేకం మీ వాక్యం ద్వారా, మీ కృప వలన నాకు దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే బైబిల్ ప్రియులారా మనం చూస్తుంటే దేవుని యొక్క వాక్యం పట్టుకొని యేసునామములో మనం ప్రార్థన చేస్తున్న, దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈ విషయంలో ప్రియులారా మనం సహాయం అడగాలి దేవునితో. ఈ విషయంలో మన సహాయం అడిగి దేవుని చిత్తానుసారంగా బ్రతికి ఉంటే మన జీవితం చాలా అద్భుతంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మీ శత్రువులను ప్రేమించుడి. కాబట్టి బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది, మన దేవునితో కలిసి బ్రతుకున్నప్పుడు శత్రువులను కూడా దేవుడు మిత్రంగా మార్చాడు అనమాట. శత్రువులు కూడా మనవారిగా మార్చబడతాయి అనమాట. అంటే దేవుని చిత్తం చేసే వ్యక్తిగా మార్చబడడానికి అవకాశం ఉంది మన వాక్యానుసరంగా బ్రతుకుతున్నప్పుడు, లేదు వాక్యానుసరంగా బ్రతుకుతున్నప్పుడు. కాబట్టి ప్రియులారా మనం వాక్యానుసరంగా బ్రతకాలి. నేను వాక్యానుసరంగా బ్రతకాలి, మనం వాక్యానుసరంగా బ్రతకాలి. పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం వాక్యానుసరంగా బ్రతకాలి. దానిలో మనం గట్టిగా ఉండాలి. కాబట్టి హోలీ స్పిరిట్ సహాయం మనం అడుగుకోవాలి. దేవాని ప్రభువా, నేను వాక్యానుసరంగా బ్రతికినట్టు నాకు ఈ బ్రతుకులో దేవా సహాయం చేయమని పిల్లలు మనం ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి మీ శత్రువులను ప్రేమించుడి. కాబట్టి మీకు ఇబ్బంది పెడుతున్న కొందరు ఉన్నారు కదా, వారికి ఏదైనా మేలు చేసినట్టు దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా అవకాశాలు ఇస్తాడు. ప్రేమ చూపండి. అలాగే ప్రేమ అవకాశాలు దేవుడు ఇచ్చినప్పుడు ప్రేమ చూపండి. ఇప్పుడు వారు ప్రియులారా మారుతాయి అనమాట. ఆ పరిస్థితి మారుతాయి అనమాట. సాతాను గరీలు అక్కడ ఆగిపోతాయి అనమాట. ఆగిపోతాయి. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇప్పుడు మనకి ఇబ్బంది పెడుతున్న వారి కొరకు ప్రత్యేక నేషనల్లో ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే కొందరు ఈబిల్స్ పెట్టు మీకు హృదయంగా వాడుతున్నారు. కాబట్టి యేసుమలో మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ సాతాను గరీలు బ్రేక్ అయిపోతాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు వారి ద్వారా ఇబ్బందులు తప్పకుండా తగ్గిపోతాయి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని బిడ్డలను నాశనం చేయాలి, సంఘాన్ని నాశనం చేయాలని ఉద్దేశంతో ప్రాముఖ్యంగా సాతాను అనమాట. సాతాను అలాంటి ఆలోచన ఇస్తాయి. కాబట్టి మన యేసునామములో నిజంగా నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు అది ఆ సాతాను గరీలు తప్పకుండా అపవాది గరీలు యేసునామములో లేమైపోతాయి. ఇప్పుడు ప్రియులారా మనం నమ్మకంగా ప్రార్థన చేయాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు కోరుతున్న ప్రియులారా బ్రతుకు మనం చూస్తున్నట్లయితే మన మామూలు వ్యక్తులుగా మనం ఉండవద్దు అనమాట. మామూలు వ్యక్తులు మనం చూస్తున్నట్లయితే ఒకసారి మనం చదువుతామా 46వ వచనం. ఒకసారి 46వ వచనం మత్తయి సువార్త. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. ఆమేన్. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు అది కోరుతుందండి. ఈ యొక్క స్టాండర్డ్ లో మనం బ్రతకాలని దేవుడు కోరుతుంది. మనం కూడా ఇప్పుడు మామూలుగా అన్యులు కూడా ఏం చేస్తున్నాం, వారిని ప్రేమించిన వారు ప్రేమ చూపిస్తారు. ఆ ఒక స్థాయిలో మనం కూడా ఇప్పుడు ఉన్నారని, దానికన్నా ఇంకా గొప్ప స్థాయిలో రావాలని ప్రియులారా యేసుక్రీస్తు అలాగే అంటే యేసుక్రీస్తు శత్రువులను ప్రేమించినట్టు మనల్ని ప్రేమించినట్టు మనం కూడా మార్చబడాలి అని పరిశుద్ధాత్మ సహాయం వలన మనం కూడా ఆ స్థాయికి ఎదగాలని ప్రియులారా ప్రభు కోరుతుంది. అంటే ఇది జరగాలంటే మనం తప్పకుండా మన ప్రాణాన్ని ప్రభు చిత్తులు ఇవ్వాలి అనమాట. మన మనసును పూర్తిగా దేవుని చిత్తులు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దేవుడు పని చేస్తాడు, మనం మనసును నూతన పరుస్తాడు అనమాట. ప్రభు కార్యం చేస్తాడు. అది ప్రియులారా చాలా గొప్ప జీవితం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ఆత్మానుసరంగా వాక్యానుసరంగా బ్రతుకుతున్నప్పుడు దాని వలన మనకు మేలు, ఇతరులకు మేలు అనమాట. దేవుని మనం ఎక్కువ ఫలిస్తాయి అనమాట. ఇప్పుడు ఈ వాక్యానుసరంగా ప్రియులారా బ్రతుకుతున్న వారు ఎక్కువ ఫలిస్తాయి అనమాట. ఎక్కువ ఫలిస్తుంది. ఇప్పుడు దేవుడు కోరుతుంది మనం ఎక్కువ ఫలించుకోవాలి. కాబట్టి మనకు మంచి అవకాశం ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నాము, దేవుడు మన నాట్యము ఇక్కడే. కాబట్టి ప్రియులారా మనకు చక్కని ఒక అవకాశం, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుని ప్రేమ చూపడానికి దేవుడు మనకు యేసులో దేవుడు అదేగా మన ఆత్మలో దేవుడు బలపరిచినాక, ఇలా పరిశుద్ధ ఆత్మ నదులు మన ఆత్మ నుండి యేసులో
అది ప్రవహించినాక యేసులో అది ఎంగరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మన మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, దేవుని ప్రేమ మన ఆత్మ నుండి యేసులో ప్రవహించినాక అలాగే వేలాది లక్షలాది ప్రజలు యేసు మన దేవుని ప్రేమ గ్రహించినట్టు ప్రియుల దేవుడు కృప చూపినాక. ఇంకా ప్రియులారు మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, మనం ఎవరికైనా ఏదైనా మేలు చేసినప్పుడు, ధర్మం చేసినప్పుడు అది మన పేరు, మనం ఒక పేరు రావడానికి కొరకు మనం చేయవద్దనమాట అని ప్రభు నేర్పిస్తుంది అనమాట. అంటే దేవుని నామం మహిమార్థంగా మనం చేయాలి. దేవుని నామం మహిమార్థంగా ప్రియులరా చేయాలని ప్రియులరా కోరుతుంది. కాబట్టి దానిలో మనం చూసినట్లయితే, పరలోకమందున మీ తండ్రి వద్ద మీరు ఫలము మనుషులు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. కాబట్టి పరలోక తండ్రి, మనుషులు మనం ఇక్కడ మనం చూస్తున్నాం, మనుషుల గురించి మాట్లాడుతున్నాం, పరలోక తండ్రి గురించి మాట్లాడుతున్నాం. చాలా మనుషులు మనం చూస్తున్నదే మనుషులు ఒక సర్టిఫికేట్ కొరకు మాత్రం 10 మంది మంచి వ్యక్తి అని చెప్పినా వారు ఎంతో హాయిగా సంతోషం. ఓకే అయినప్పుడు కూడా దేవుని ఒక పరలోక తండ్రి యొక్క సర్టిఫికేట్ లేదని మెప్పు పొందుకోని బతకడం చాలా గొప్పదనమాట. యేసుక్రీస్తు ప్రియులారా నేర్పిస్తున్న విషయం ఏంటంటే, తండ్రి నుండి మన ప్రతిఫలం పొందే వారుగా ఉండాలి, తండ్రి నుండి మెప్పు పొందే వారుగా ఉండాలి. అంటే తండ్రికి ఇష్టడుగా మనం బ్రతకాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నాము మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూస్తున్నాము, దేవుడు మనకు గొప్ప రివార్డ్ లేదంటే గొప్ప బహుమానం, గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడు అనమాట పరలోక తండ్రి. కాబట్టి ప్రియులారా పరలోక తండ్రి కూర్చున్న ప్రతిష్ట కలిగి మనం బ్రతకాలి అనమాట. అంటే దేవుడు మనల్ని చూస్తున్నామని, అలాగే దేవుని ఒక మెప్పు అన్నదేనో పొందుకొని అలాగే బ్రతకాలని ప్రియులారా దేవుడు మనకు నేర్పిస్తుంది. మనుషులు ఒక మెప్పు కాదు. ఒకవేళ మీరు మనుషులు ఒక మెప్పు ఎక్కువ కోరుకొని బ్రతున్న వ్యక్తిగా మీరు ఉన్నారేమో, అందరు మీ గురించి మంచి మాటలు చెప్పాలని ఆశతో మీరు బ్రతున్నారని అని అది అసాధ్యమైనమాట, సాధ్యం కాదు సోదరు. కానీ ఒకవేళ మీరు అలాగే బ్రదైన వ్యక్తి ఉంటే తప్పకుండా బాధలు ఇంక్రీస్ అవుతాయి. అందుకని అందరూ మీ గురించి మంచి మాటలు ప్రియులారా చెప్పలేదు అనమాట, చెప్పలేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, వాక్యానుసారంగా దేవుడి నుండి మెప్పు పొందినట్టు, దేవుడి నుండి ప్రియులారా ఫలం అంటే బహుమానం పొందినట్టు, ప్రతిఫలం పొందినట్టు మనం బ్రతకాలని ప్రియులారా ప్రభు నేర్పిస్తుంది. చూడండి, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషులు వాళ్ళని ఘనత నొందవలేనని వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయలాగున మీ ముందర బోర ఉదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియక ఉండవలేను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు రహస్యంగా చూస్తే దేవుడు ఉన్నాడు అనమాట. తండ్రిని దేవుడు ఉన్నాడు, అన్ని చూస్తున్న దేవుడు మనం చూస్తున్నాం అనమాట. అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని చూస్తున్నాం. ఇప్పుడు దేవుని నుండి మీకు పొందినట్టు మనం బ్రతకాలి అనమాట. అలాగే అది చాలా గొప్పదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని నుండి మెప్పు పొందుకోవడం చాలా గొప్పది, మామూలు విషయం కాదు. దేవునికి సోదరం, దేవుని స్వరం వినడం, దేవుని నుండి బల నమ్మకమైన దాసురాలని పిలుపు, దేవుని చిత్తం చేసుకొని బ్రతకడం చాలా గొప్పది అనమాట. దేవునికి సోదరం అలాగే ఉండాలని ప్రియులారా దేవుడు ప్రియులారా కోరుతుంది. ఇలాగ ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ప్రభు చెప్పారు, గదిలోనికి వెళ్ళి మీరు ప్రార్థన చేయాలి, తప్పకుండా రహస్యంగా చూస్తున్న తండ్రి తప్పకుండా బహిరంగ అంటే బహుమానం ఇస్తాడనమాట. బహిరంగ దానికి ప్రతిఫలం ఇస్తాడు అని ప్రభు స్పష్టంగా చెప్పారనమాట. ఇప్పుడు మనం మన ప్రార్థన కూడా అలాగ ఉండాలి అనమాట. కొందరు ఉన్నారు, వారు ప్రార్థన చేసేవాడు వారి కోరికన్నది అందరి నుండి మంచి మాటలు వినాలి. నువ్వు ఫలానా మన ప్రార్థన చేస్తున్న వాళ్ళు అందరూ మన కూడా చెప్పాలి, ఓ నువ్వు చాలా మంచిగా ప్రార్థన చేస్తారు అని చెప్పినప్పుడు మనకు సంతోషం వస్తాయేమో. కానీ ఇప్పుడు ఇలా మనం ప్రభు కోరుతుందన్న విషయం దానికన్నా మన గొప్ప స్థాయిలో ఉండాలి. అంటే ప్రభువు నుండి మనం మెప్పు పొందే వారు ఉండాలి, ప్రభు మన గురించి చెప్పాలి. కానీ చాలాసారి మనం ఈ మనుషుల ఒక మాట ప్రభావంలో మనం ఉన్నారేమో, మనుషుల ఒక మాటలు వారి ఒక సర్టిఫికేట్ మీదే మన జీవితం కట్టబడి ఉన్నారేమో. కానీ ప్రియులారా దేవుని ఒక మాట మీద మన జీవితం కట్టబడాలి అనమాట. ఎందుకంటే మనుషులు ఏ నిమిషమైనా చెప్పలేరు. ఇప్పుడు మీ గురించి నా గురించి మంచిగా చెప్తున్న వారు తర్వాత మనకు వేరే విధంగా కూడా మాట్లాడడానికి అవకాశాలు ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ముందే మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి దేవుడు అలా కాదు. దేవుడు ఏదైనా చెప్పలేతే ఇంకా మాట మారలేదన్నమాట. హల్లెలూయా. దేవునికి మార్పు లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుని బిడ్డలుగా మనం దేవుని ఒక స్వరం విని బ్రతకాలి అనమాట. దేవుని మెప్పు పొందుకొని బ్రతకాలి అనమాట. మనుషులు మెప్పు కొరకు కాదు మనం బ్రతికేది. ఇప్పుడు మనం మంచి కార్యాలు చేసినప్పుడు కొందరు మనల్ని ఎంకరేజ్ చేస్తారు, మంచిది అయినప్పుడు కూడా ప్రియులారా భార్య చెప్తున్న ఆ మంచి మాటల మీదే మాత్రం మనం ఆనందించుకొని ఉండవద్దు అనమాట. కొన్నిసారి మనల్ని కొందరు ఎంకరేజ్ చేస్తారు, మంచిది అని అన్నప్పుడు కూడా ప్రియులారా మన మనసు అయితే పూర్తిగా దేవుని మాట మీద ఉండాలి అనమాట. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని మెప్పు మీద మనం ఉండాలి అనమాట. దేవుని చిత్తం చేసుకొని మనం ముందుకు ఉండాలి. హల్లెలూయా. అది ప్రియులారా కోరుతుంది. మనం ఏదైనా ఇద్దరికి సహాయం చేస్తున్నప్పుడు కావచ్చు, అలాగే మన ప్రార్థన జీవితంలో కావచ్చు, ఇంకా మన ఉపవాస ప్రార్థన కావచ్చు, ఆరాధన జీవితం కావచ్చు, ఇదంతా కూడా దేవుని నుండి మెప్పు కొరకు, దేవుడు నుండి మంచి స్వరం నా గురించి ఈయన నా ప్రియ కుమారుడు కదండి, ఈయన నా ప్రియ కుమార్తె అని దేవుడు ప్రియులారా మన గురించి చెప్పి ఉంటే అది చాలా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. మామూలు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం మనుషులు మెప్పుకోరు కాదు, లేదంటే మనుషుల నుండి సర్టిఫికేట్ పొందుకొని దానికంటే దేవుని నుండి ఆ గొప్ప మెప్పు, దేవుని స్వరం పొందే వారికి ఉండినట్టు యేసునామములో దేవుడు మనకు కృప అనుగ్రహించినాక అలాగ ఉండే ప్రియులారా మనం చాలా ఫ్రీ అయిపోతుంది. చాలా మనుషులు బాధపడడానికి ఉన్న ప్రముఖమైన విషయం ఏంటంటే వారేమనుకున్నారో, మనుషులు గురించి వారేమనుకున్నారు దేవుడు ఏమనుకున్నారని ఆలోచన చేసేవారు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు చాలా మటుకు చాలా మంది అనవసరంగా బాధపడుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మనుషులు ఏం అనుకున్నారేమో, ఏం ఆలోచన చేస్తున్నారేమో, అదే మనకి ఎక్కువ వస్తాయి. ఆయన దేవుడు ఏం ఆలోచన చేస్తున్నారని ప్రియులారా మనం తలంచుకోవాలి. దేవుడు హల్లెలూయా. దేవుడు ఉన్నాడనమాట. ఎందుకంటే దేవుడు కంటే ఇంకా గొప్పవారు ఎవ్వరు లేదు. పరలోక తండ్రి కంటే గొప్పవారు ప్రియులారా ఎవ్వరు లేదు. కాబట్టి ప్రియులారా మనం దేవుని నుండి మెప్పు పొందుకొని బ్రతకడం చాలా గొప్పది. కాబట్టి ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం. 6వ దినం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాడు. కాబట్టి మన దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసినట్లయితే రిజల్ట్ అయితే తప్పకుండా 100% అది వస్తాయి అనమాట. ఏ రోజు కావచ్చు, రేపు కావచ్చు, దేవుని చిత్తం అన్నప్పుడు రిజల్ట్ వస్తాయి. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, సజీవుడైన దేవుడు ఉన్నాడనమాట. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనుషులు ఆశ్రయించడం కంటే దేవుళ్ళు ఆధారపడడం మేలు అనమాట. మనుషులు ఆశ్రయించడం కంటే దేవుళ్ళు ఆధారపడడం మనకు మేలు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తానుసారంగా బ్రతుకున్నప్పుడు దేవుని ఒక దయ, మనుషుల ఒక దయ మనం అనుభవించినట్టు దేవుడు కృప చూపిస్తాడు. అలా దేవుడు పరిస్థితులను మార్చే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రభుత్వం కలిసి బ్రతుకుదాం. కాబట్టి ఈ వాక్యాలు ప్రియులారా మనం రిసీవ్ చేస్తాం. ఇప్పుడు ఈ వాక్యానుసారంగా బ్రతికినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక హల్లెలూయా. అలాగే లోతైన దీవెనలు, ఆశీర్వాదాలు మనం అనుభవించినట్టు ప్రియులారా దేవుడు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి మీ జీవితం వ్యతిరేకంగా కొన్ని తుఫాను అలాంటి, గాలి అలాంటి, వరద అలాంటి సమస్యలు మీరు వెళుతున్నారేమో. కాబట్టి ఆ సమస్యలు నిజంగా ప్రియులారా యేసునామములో తండ్రి అయిన దేవునికి ఇష్టరాలుగా బ్రతున్న ఏ వ్యక్తిని కూడా ఇప్పుడున్న ఆ సమస్యలు ఏమీ చేయలేదన్నమాట. దుష్టుడు ఏమీ చేయలేదు, సాతాను ఏమీ చేయలేదు. కాబట్టి ప్రియులారా మనం అలాగే దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకదాం. ఇప్పుడు ప్రార్థన మనం దేవుని చిత్తానుసారంగా చేస్తాం. ఉపవాస ప్రార్థన కూడా దేవుని చిత్తానుసారంగా చేస్తాం. ఇచ్చినప్పుడు కూడా దేవుని చిత్తానుసారంగా చేస్తాం. హల్లెలూయా. కాబట్టి అలాగే చేస్తున్నప్పుడు ప్రియులారా అది మనకు చాలా మేలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తులు నాశనం అయిపోలేదు అనమాట. 100% గ్యారంటీ అనమాట. ఏసే మాట అనమాట. 100% మన సేఫ్టీ. కాబట్టి ప్రియులారా మన వాక్యానుసారంగా బ్రతుకుదాం. ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభావ మీరు కృప చూపిస్తున్నాడు, స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం. తండ్రి ఈ వాక్యానుసారంగా బ్రతికినట్టు మాకు ప్రభా కృపదయమని ప్రార్థనిస్తున్నాం. దేవా ఈ కాలంలో ఇద్దరులకు సహాయం చేసే వ్యక్తులు అలాంటి ఉన్న కృప అభిషేకం మాకందరికి అదేగా దేవా దేశమని ప్రత్యేకంగా ప్రార్థనిస్తున్నాము. అలాగే దేవా స్తోత్రం అండి. దేవా మీ చిత్తం దేవా హల్లెలూయా మీ స్వరమిని తండ్రి ఇద్దరులకు మేలు చేసేవారుగా అలాగే మీ చిత్తం అర్థం చేసుకొని దేవా నమ్మకంగా ప్రార్థన చేసుకొని దేవా
స్తోత్రం. అందరికీ మేలు చేసేవారుగా తండ్రి అలాంటి ప్రభా తండ్రి మాకు అందరికీ కూడా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. అలాగే మాకు ఇబ్బంది పెడుతున్న వారిని కూడా ప్రేమించి అభిషేకం తర్వాత దయచేయమని ప్రార్థనిస్తున్నాం. శత్రువులు కూడా ప్రేమించుడని చెప్పిన తండ్రి అలాంటి అభిషేకం అలాంటి కృప తండ్రి ఈ వాక్యం విన్న ప్రార్థన ఎగబడుతున్న ప్రతి ఒక్కరు కూడా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే హింసించిన వారి కొరకు ప్రార్థన చూడని చెప్పినట్టు ఈ కాలంలో ప్రార్థన కొరకు దవా బెల్లగా మీ దవా చిత్తానుసరిగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. దవా మమ్మల్ని దవా మీ బలమైన చేతుల్లో సమర్పిస్తున్నాం. మీ చిత్తాలు ప్రణాళికలు మా అందరి జీవనంలో 100% జరగనాకని ప్రార్థనిస్తున్నాం. అలాగే మా భారతదేశం అంటే మీ ప్రేమ ఈ భారతదేశంలో అందరూ గ్రహించు కృపదయమని కూడా మేమందరం ప్రార్థనిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాను గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.